ఈరోజు యుద్ధ పరిస్థితుల్లో ఆనాడు ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు దేశం మీద దాడులు జరుగుతున్నాయి అనుకున్నా మనము ప్రపంచ అందాల పోటీలు మన నగరంలో నిర్వహించినాం. 118 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే యుద్ధం జరిగిన హైదరాబాద్ నగరం ఎంత భద్రమైందో అంతమంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చిందంటే మన పట్ల నమ్మకం, విశ్వాసం. ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా, యుద్ధ వాతావరణం ఉన్నా మన ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతము. మన ప్రాంతం రక్షణ విషయంలో ఎవ్వరూ ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందుకే మనకు పెట్టుబడులు వస్తాయి, అందుకే మనకు పరిశ్రమలు వస్తాయి, అందుకే ఈరోజు మనకు పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మన దగ్గరకు వస్తున్నాయి. వీటన్నిటిని అందిపుచ్చుకోవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఆలోచన చేసినప్పుడు ఇది అయ్యేదా అన్నారు. ఈరోజు మనం రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకుంటున్నాం. ఈరోజు రేడియల్ రోడ్ మీ కళ్ళ ముందరనే పనులు జరుగుతున్నాయి. కొంగర కళ నుంచి ఆమంగల్, అక్కడి నుంచి నల్లమల వరకు, నల్లమల నుంచి సోమశిల నుంచి నంద్యాల నుంచి బెంగళూరు వరకు ఈరోజు మనము కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మనం నిర్మించుకుంటున్నాం. ఈరోజు ఆ రోడ్డు రావడంతో బెంగళూరు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇదే కాదు, ఈరోజు భారత ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 7 స్పీడ్ ట్రైన్లను ఇస్తే, వేరే భాషలో బుల్లెట్ ట్రైన్ అంటారు కదా, వాటిని ఇస్తే 3 ట్రైన్లు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ తొందరలో మనం చూడబోతున్నాం. ఇది కళ నిజం కాబోతుంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఇవాళ శంషాబాద్ నుంచి మనకు అమరావతి నుంచి చెన్నై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. చెన్నై పోవాలన్నా వయా అమరావతి వితిన్ అవర్స్లో మనం ట్రైన్లో పోవచ్చు. ఈరోజు శంషాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఉంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై పోవాలన్నా తొందరలోనే రాబోతుంది. అందుకే శంషాబాద్లో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదేవిధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ని ఈరోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్ ప్రణాళికలు. ఈ భవిష్యత్ ప్రణాళికలు ముందుకు వెళ్ళాలి అని అంటే స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి.